ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. మే 2న అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసేందుకు వస్తూ ఉండటంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ శాఖల అధికారులతో నారాయణ సమీక్షించారు. ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను అధికారులు చక్కగా చేశారన్నారు మంత్రి నారాయణ. వర్షం పడితే పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. ఆహారం, మంచినీరు సహా అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. రెయిన్ వస్తే, వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు. దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్, ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ సాయిల్, పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి. సిఆర్టీ 2014-19లోనే 300 కిలోమీటర్లు రోడ్స్, ట్రంక్ రోడ్స్, అంటే 1 లేయర్, 2 లేయర్, 3 లేయర్లు వేస్తున్నారు. వాటన్నిటిని పర్సూ చేసుకోమన్నాం. వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక 3000 వెహికల్స్, 3000 బస్సులు, ఒక 1000 కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు. అలా కాదు, 5 లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల దానికి తగ్గట్టుగా యాక్చువల్గా చేయమన్నాను. వారి వాళ్ళ ఈవినింగ్ కల్లా సుమారు 6500 నుంచి 7000 బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కార్లు అవి తీసుకుంటే ఒక 3000 పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే రెయిన్ ఏదైనా వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ ప్లాన్ బి, దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు 50% వర్కౌట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేస్తామన్నారు. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని, ఫుడ్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటున్నారు. ఈరోజు ఈవినింగ్కి 99% వరకు పూర్తవుతుంది. ఏదైనా మిగిలితే రేపు మార్నింగ్ కల్లా 1% వరకు పూర్తి చేయడం జరుగుతుంది. సార్, రాజధాని రైతుల విషయంలో, సన్మానాల విషయంలో అందరూ యాక్చువల్గా ఇది ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అండి. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో ఏదైనా పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి. పర్మిషన్ డయాస్ మీద వెరీ లిమిటెడ్ ఇచ్చారు. ఒక పక్క విఐపి అంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కనేసాము, ఇంకో పక్క రైతుల కోసం వేస్తే వాళ్ళు అలౌ చేయలేదు. ఆ డయాస్ తీసేసారు, ఈ డయాస్ తీసేసారు. రైతులకి యాక్చువల్గా స్పెషల్గా ఒక 10,000 మంది రైతులకి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చేయమన్నారు. దాన్ని అధికారులు యాక్చువల్ గ్యారెంటీ చేస్తున్నారు.